శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 418వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇప్పటి వరకు స్వామి దైవీ అసురీ సంపదల యొక్క స్వరూపము, ప్రయోజనాల గురించి మనకు ఉపదేశించారు. ఈ దైవీ గుణాలు కలవాడు మరింతగా సాధన చేసి ఆ దైవీ సంపదను అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఆయన యొక్క సూచన. దైవీ గుణాలు ఎవరికైతే ఉన్నాయో మరింతగా వాటిని వృద్ధి చేసుకోవాలి, ఆ సంపదని పొందాలి. ఈ అర్జునుడు పాపము దైవీ సంపదలోనే పుట్టినవాడు. నిన్ననే చెప్పాడు కదా, అయ్యా నువ్వేం భయపడకు, నువ్వు దైవీ సంపదలోనే పుట్టావు, దైవీ సంపదలోనే ఉన్నావు, దైవీ సంపదలోనే మనుతున్నావు అని నిన్న స్వామే చెప్పాడు కదా. కాబట్టి అర్జునుడు దైవీ సంపదలో పుట్టినవాడు కదా. మనకు అనుమానం రావచ్చు, పుట్టినవాడైనా చూడండి భగవంతుని ఆశ్రయించాడు, ఆయన బోధలని ఆలకించి కృతకృత్యుడయ్యాడు. చూడండి, దైవీ సంపదలో పుట్టినవాడైనా సరే ఇంకా పెంచుకోవాలి అన్నదానికి అర్జునుడు ఉదాహరణ అన్నమాట. అలాగే ఆసురీ సంస్కారాలు ఉన్నవాడు వాటికి వ్యతిరేకంగా పోరాడి సాధనాలను ఆశ్రయించి ఆ గుణాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి. ఇది దైవీ గుణాలను ఎందుకు చెప్పాడు, అసురీ గుణాల గురించి ఎందుకు చెప్పారు అంటే, దైవీ గుణాలు ఉన్నవాడు మరింతగా వాటిని పెంచుకోవాలి, ఆసురీ గుణాలు ఉన్నవాడు ఆ ఆసురీ గుణాలను గుర్తించి వాటిని తగ్గించుకోవడానికి ఎటువంటి సాధనలైనా వాడి ఉపయోగించి ఆ ఆసురీ గుణాలని తగ్గించుకోవాలి. అంతేగాని ఇదేదో నా ప్రారంధము, నా ప్రాప్తము, నా సంస్కారము అనుకుంటూ ఊరకుండకూడదయ్యా. భగవంతుడు ఇంతవరకు చేసిన ఈ బోధంతా కూడాను ఇందుకే అనమాట, దైవీ గుణాలని పెంచుకోండి, ఆసురీ గుణాలని తుంచుకోండి అన్నది భగవంతుని యొక్క బోధ అనమాట. అది లేకపోతే మామూలుగా మానవ ప్రయత్నంతో, అంటే పురుషకారంతో, ప్రయత్నంతో ఈ రకమైనటువంటి ప్రవృత్తి లేనట్లయితే భగవానుడు ఈ బోధ మనకు చేయడు. ఎందుకంటే మన చేతిలోనే ఉంది, దైవీ గుణాలు పెంచుకోవడానికి మన చేతిలోనే ఉంది, ఆసురీ గుణాలు తగ్గించుకునే శక్తి మనలోనే ఉంది. కాబట్టి స్వామి నాయన ఈ పని చెయ్యండి అని చెప్తున్నాడు. ఉద్ధరేది ఆత్మానాం అంటాడు కదా, నిన్ను నీవు ఉద్ధరించుకో అని ఆయనే చెప్పున్నాడు. కాబట్టి మనము ఇంకా ముందు అడుగే వెయ్యాలన్నమాట. మరొకసారి ఏం చేస్తున్నాడు, 6వ శ్లోకంలో ఇదే విషయాన్ని చెప్తున్నాడు. చెప్పిందే చెప్తాడు స్వామి. మీరు అనుకోవచ్చు, ఏందబ్బా ఇది రిపీట్ అవుతున్నాయి ఈ విషయాలన్నీ, ఎందుకంటే మన బుర్రలకు బాగా ఎక్కడానికి గాను మళ్ళీ మళ్ళీ పునరావృత్తి చేస్తూ చెప్తూ ఉన్నాడు. చెప్పిన విషయాన్ని చెప్తున్నాడు. 6వ శ్లోకంలో ఏమంటున్నాడు, ద్వేభూత సర్గే లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరశ ప్రోక్త అసురం పార్థమే శృణు అంటున్నాడు అనమాట. అర్జున, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు 2 రకాలు ఉన్నారయ్యా. మనుషులు 2 రకాలు. ఒక రకమేమో దైవీ లక్షణాలు ఉన్నవాళ్ళు, రెండవ రకమే అసుర లక్షణాలు కలవాళ్ళు. ఇప్పటి వరకు నేను దైవీ లక్షణాలు ఉన్న వాళ్ళ సంగతి వివరంగా చెప్పాను. అమానిత్వం, అదంబిత్వం అంటూ అక్కడి నుంచి ఒక 26 లక్షణాలు చెప్తూనే ఉన్నాను. 12 అధ్యాయంలో చెప్పాను, 13 అధ్యాయంలో చెప్పాను, 16వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. మొదటి 3 శ్లోకాలలో బాగా వివరంగా చెప్పాను ఇంతవరకు దైవ లక్షణాలు. ఇక అసుర లక్షణాలు చెప్తున్నాను వినవయ్యా అంటున్నాడు 6వ శ్లోకంలో. ఏం చెప్పాడు, ద్వయాహవై ప్రజాపత్య దేవాశ్చురాశ్చ ద్వయాహవై ప్రజాపత్య దేవాశ్చ సురాశ్చ ఇదొకటి ఉందన్నమాట. ప్రజాపతి సంతానమే దేవతలైనా రాక్షసులైనా, అంటే ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు. దితి అదితి ఈ కథలు మనం లోపలికి వెళ్తే చాలా దూరం అన్నమాట. ఒకే తండ్రి కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి సంతానం అన్నమాట. అన్నదమ్ములే వీళ్ళు, సేమ్ ఒకే తండ్రికి పుట్టినటువంటి 2 తల్లులకు పుట్టినటువంటి వారు ఈ దేవతలు అసురులు అనమాట. 2 విధాలు వేదం చెప్పుండాలి మనకు ఆ మాట. ఏంటి, ప్రజాపతి సంతానమేనయ్యా వీళ్ళిద్దరూ అని అనమాట. కాబట్టి ఈ ఎప్పుడు దైవీ సంపదన గురించి అయితే ఇప్పటి వరకు చాలా చోట్ల చెప్పేశాను నేను. ఇక అసురీ సంపదన గురించి
9వ అధ్యాయంలో ఉందే అది రాజగుహ్య రాజయోగ్యం ఉంది కదా, అందులో కూడాను ఈ అసురీ సంపదన గురించి కొంత ప్రస్తావన చెప్పాడు, కానీ ఇన్ డీటెయిల్ చెప్పలేదనమాట. కాబట్టి ఆ 9వ అధ్యాయంలో అసురీ సంపదన గురించి నేను టచ్ చేసి ఉన్నాను కదా, దాన్ని ఇప్పుడు విస్తరించి చెప్తాను అని ఈ అధ్యాయం చివరి వరకు ఇదే సాగుతుందనమాట. శ్రద్ధగా విను అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఈ 6వ శ్లోకం భావాన్ని మనం చెప్పుకుంటున్నాం. వాస్తవంగా ప్రపంచంలో 2 జాతులు ఉన్నాయా అనేది విషయాన్ని మనం ఈ స్వామి మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాడు. ఈ 6వ శ్లోకంలో కూడా 2 జాతులు, ఎంచి చూచిన జగతి యందున 2 జాతులు, మంచి చెడు, దైవ అసుర, 2 జాతులు. దైవజాతి మనుషుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న అమానిత్వం, అదంబిత్వం అనేటువంటి 3 శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా. 26 సద్గుణాలు, అహింస, క్షాంతి, రాజ్యవం, అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సార్జవం, హింస, అసత్యం, అక్రోధం అనేటువంటి అహింస, ఇంకా త్యాగము, శాంతి, అపైశనం, ఇవన్నీ వరుసగా దయాభూతేశత్వం, అలోలుత్వం, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క గుణాన్ని గురించి మనం 1-2 ఎపిసోడ్లలో కూడా చెప్పుకున్నాం కదా. ఈ 26 గుణాలు నాతిమానిత వరకు, అభయం నుంచి నాతిమానిత వరకు ఈ లక్షణాలన్నీ కూడా దైవీ గుణాలు. ఈ లక్షణాలన్నీ కూడా, ఈ దైవీ గుణాలన్నీ కూడా ఎవరికి ఉంటాయి అంటే సత్వగుణం గలవారి సాత్వికులకు ఉంటాయి. సత్వగుణం ఎవరైతే మెండుగా మిక్కుటంగా ఉంటుందో వారిలో ఈ దైవీ గుణాలు ఎక్కడి నుంచి, అభయం నుంచి నాతిమానిత వరకు ఉన్నటువంటి 26 గుణాలు సాత్వికుల్లో ఉంటాయి. ఈ సంపద ఉంది చూసావు, మనకి ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, పుట్ర, అది కాదు సంపద. ఈ ఐశ్వర్యం అంతా కూడాను శాశ్వతమైనటువంటి దైవ సంపద. ఇది మనిషి నిజంగా పెంచుకోవాల్సిన సంపద ఇదన్నమాట. ఏది? ఆ 26 గుణాలు ఎంత ఎక్కువగా ఉంటే వాడు అంత ఐశ్వర్యం కలిగిన వాడు, శాశ్వతమైన సంపద కలిగిన వాడు, దైవ సంపద కలిగిన వాడు. అంత ఈజీగా కూడా రావు ఇవన్నీ గుణాలు, రమ్మంటే వచ్చేటివి కావు. పూర్వజన్మ సంస్కారాలతో, గతజన్మ సంస్కారాలతో, వాడు చేసిన పాప పుణ్యాల్లో ముక్కుటంగా పుణ్యం ఉన్నప్పుడు, ఆ సత్వగుణం బాగా బలీయంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ 26 గుణాలు మనిషిలో కనపడుతుంటాయి. ఒక్కొక్కసారి ఈ 26 గుణాలు ఒకే వ్యక్తిలోనే ఉంటాయా అని నీకు అనుమానం రావచ్చయ్యా. ఉంటాయి, ఒక్కోసారి ఉండవచ్చు కూడాను. అటువంటి మనిషి అసలు సాక్షాత్తు దైవస్వరూపుడే అతను. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నవారు కూడా ఉంటారు అర్జున, వాడు సాక్షాత్తు దైవస్వరూపులే. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా తాము ఏం చేయాలి, ఏ జాతికి చెందిన 2 జాతులు అన్నాడు స్వామి 6వ శ్లోకంలో. ఒకటి అసుర జాతి, దైవజాతి. నేను అసుర జాతికి చెందానా, దైవజాతికి చెందానా అని తను తాను ఆత్మశీలన చేసుకోవాలి. ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. బయట ప్రయాణం కాదు, అంతర్ముఖ ప్రయాణం చేయాలన్నమాట. తన అంతఃకరణాన్ని పరిశీలించుకుంటూ నేను ఏ జాతికి చెందిన వాడిని, అసుర జాతి గణమా, నేను దైవగణమా అనుకొని ఒకవేళ అసుర గుణాలు ఏవైనా తనలో ఉన్నట్లయితే వాటిని పారదోలి దైవీ గుణాలని అభివృద్ధి పరుచుకొని ఆ దైవజాతిలో చేరడానికై ప్రయత్నించాలి. అప్పుడే మానవ జీవితానికి పరమ శ్రేయస్సు. అలా లేనినాడు అసురీ సంపదతో అసురీ మానవుడిగా మిగిలిపోతాడు. వాడు తనకు, తన కుటుంబానికి, సమాజానికి, అందరికీ కూడాను వాడు పెద్ద విఘాతాన్ని సృష్టిస్తాడనమాట. కాబట్టి స్వామి 6వ శ్లోకంలో ఈ మరొకసారి దైవీ గుణాలని, అసురీ గుణాలని చెప్పి ఈ 6వ శ్లోకాన్ని ముగిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సర్వం